గడిచిన 6 గంటల్లో సుమారు గంటలకు 7 కిలోమీటర్ల వేగంతో ఫెంగల్ తుఫాన్ కదులుతోంది. ఈ మేరకు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో సుమారు గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఫెంగల్ తుఫాన్ కదులుతున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇక నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సందర్భంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయి. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ జిల్లా కలెక్టర్ ఆనంద్ అప్రమత్తం చేశారు. అదేవిధంగా చిత్తూరు, తమిళనాడు, పుదుచ్చేరు, దక్షిణ కోస్తాల్లో బలంగా వీస్తున్న ఈ యొక్క ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఇక చిత్తూరు జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా, ఇటు ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా, కడప జిల్లా వరకు కూడా ఈ యొక్క ప్రభావం ఎక్కువ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించిన కృష్ణపట్ట పోర్టులో 6వ నెంబర్ హెచ్చరిక హెచ్చరించారు. అయితే గత 6 గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ యొక్క